హలో! హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. ముందుగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేసి తెలియజేయండి. ఇటువంటి కింబర్లైట్ స్టోన్స్ అయితే అగ్నిపర్వతంలోని లావా పొంగి పొర్లి చిట్లినప్పుడు ఇటువంటి కింబర్లైట్ స్టోన్స్ బయటపడతాయి. ఈ స్టోన్స్ అగ్నిపర్వతంలోని లావాలో బాగా కాలి, బాగా కాలి ఎక్కువగా పొంగి పొర్లినప్పుడు ఆ లావాలో నుంచి చిట్లిపోతాయి. రవ్వలు రవ్వలుగా, రాళ్ళు రాళ్ళుగా స్టోన్స్ అన్నీ చిట్లిపోతాయి. చిట్లిపోయినప్పుడు అక్కడక్కడ పక్కన పక్కన పడిపోతాయి ఇటువంటి స్టోన్స్. వీటిల్లో కూడా డైమండ్స్ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన కింబర్లైట్ స్టోను. ఇటువంటి వాటిట్లో కూడా డైమండ్స్ ఉంటాయి. అగ్నిపర్వతంలోని లావా పొంగి పొర్లి అది బద్దలయ్యి పగలగొట్టుకొని అది కొండలోని పర్వతాల్లో ఈ లావా చీల్చుకొని ఈ స్టోన్స్ బయటకొస్తాయి. చిట్లిపోయి అక్కడక్కడ పడతాయి. ఇటువంటి స్టోన్స్ పడతాయి. ఇట్లాంటి వాటిట్లో కూడా డైమండ్స్ ఉంటాయి. ఇలాంటి స్టోన్స్ మీద కూడా చిన్న చిన్న రవ్వలుగా, ఇసుక రేణువులుగా, చిన్నగా, పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాటిట్లోనే ఈ స్టీల్ కోటింగ్ కలిగి వజ్రాలు మెరుస్తూ కనిపిస్తాయి మనకు. వీలైతే ఇట్లాంటి రాళ్ళు మనకు ఎక్కడైనా కనిపించినప్పుడు చేతికి తీసుకొని అయితే మనము ఇటువంటి కింబర్లైట్ స్టోన్స్‌ని చేతికి తీసుకున్నప్పుడు అలా అలా తిప్పుతూ చూడాలి. చాలా, చాలా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఎంతో పరిశీలన చేయాలి, పరిశీలించాలి. ఇటువంటి స్టోన్స్ మీద చిన్న చిన్న రవ్వలు రవ్వలు కనిపిస్తూ ఇటువంటి వాటి మీద చిన్నగా, పెద్దగా కనిపిస్తూ ఈ స్టోన్స్ మీద వజ్రాలు స్టీల్ కోటింగ్‌తో మెరుస్తూ కనిపిస్తాయి మనకు. అయితే మనము వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి, శ్రద్ధ పెట్టి వెతకాలి ఈ స్టోన్స్‌ని. ఈ స్టోన్స్ మీదనే వజ్రాలు ఉండొచ్చు. లేకపోతే ఈ స్టోన్‌ని పగలగొట్టైనా చూడండి. ఇటువంటి వాటిట్లో వజ్రాలు 100% ఉండేదానికి అవకాశం ఉంటుంది.